కొన్ని పెయిన్స్ ఫెమిలియర్, కొన్ని పెయిన్స్ అన్నోన్. మార్నింగ్ వాక్లో పార్క్ బెంచ్ మీద కూర్చున్నా. సన్ రైజ్ సాఫ్ట్గా ఉంది, బర్డ్ సౌండ్ క్లియర్. సేమ్ ప్లేస్లో ముందు లాఫ్స్ ఉంది, ఇప్పుడు సైలెన్స్. హోల్డింగ్ ఆన్ పెయిన్ ప్రెడిక్టబుల్, డైలీ సేమ్ థాట్, సేమ్ ఏక్, సేమ్ రొటీన్. లెటింగ్ గో పెయిన్ అన్ప్రెడిక్టబుల్. హౌ విల్ ఐ ఫీల్ టుమారో? హూ విల్ ఐ టాక్ టు? విల్ ఐ బీ ఓకే? అన్నోన్ పెయిన్ స్కేరీ ఉంటుంది, సో నోన్ పెయిన్ సేఫ్ అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఒక హ్యాబిట్, డైలీ సేమ్ టైం కాల్, సేమ్ డిడ్ యూ ఈట్ క్వశ్చన్. నౌ ఆ క్వశ్చన్ లేదు, బట్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకునే హ్యాబిట్ మాత్రం ఉంది. బెంచ్ నుండి లేచి వాక్ కంటిన్యూ చేశా. లెగ్స్ మూవ్ అవుతున్నాయి, మైండ్ స్టక్. హోల్డింగ్ ఆన్ అంటే ఫార్వర్డ్ మూమెంట్ స్టాప్ చేయడం, లెటింగ్ గో అంటే ఫార్వర్డ్ మూమెంట్ ఫోర్స్డ్గా స్టార్ట్ చేయడం. అండ్ ఫోర్స్డ్ మూమెంట్ స్కేరీ. పార్క్ ఎగ్జిట్ దగ్గర చూస్తే పీపుల్ మూవింగ్, లైఫ్ స్మూత్గా కంటిన్యూ అవుతుంది. బట్ నేను ఒక జంక్షన్లో ఉన్న ఫీలింగ్. పెయిన్ని చూస్ చేసుకోలేదు, పెయిన్ ఆల్రెడీ చూస్ చేసింది. ఆ రియలైజేషన్ స్లోగా నెక్స్ట్ పార్ట్కి లీడ్ చేస్తుంది.